అతని జీతం నెలకు రూపాయలు 20,000. చూడండి ఫ్రెండ్స్, రూపాయలు ఎలా రాయాలో మనం డబ్బుల విషయం రాసేటప్పుడు ఈ విధంగా రూ పెట్టాలన్నమాట. అంటే రూపాయలు 20,000. ఓకేనా ఫ్రెండ్స్, మనం ఇక్కడ కామా కూడా పెట్టాలి. ఇంకా 20,000 అన్నాం కాబట్టి 20 తర్వాత కామా. ఓకేనా ఫ్రెండ్స్. నెక్స్ట్ సెకండ్, 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది. సంవత్సరంలో ఈ విధంగా రాసుకోవచ్చు ఫ్రెండ్స్. కంప్లీట్గా రాయాలంటే మీరు కంప్లీట్గా కూడా రాసుకోవచ్చు, లేదు అంటే ఈ విధంగా రాసుకోవచ్చు. ఓకేనా ఫ్రెండ్స్, మరొకసారి చదువుకుందాం. అతని జీతం నెలకు రూపాయలు 20,000. 1947వ సంవత్సరంలో మనకు స్వాతంత్రం వచ్చింది. ఓకేనా ఫ్రెండ్స్.